గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తెలుగు వారికి గర్వకారణమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ తో కలిసి వీక్షించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఫోన్ ఆపునానా కాస్త సైలెంట్ పెట్టండి. ఈ కొత్త తరానికి, యువతరానికి పాత తరంలో జరిగిన చరిత్రను, ఆ యుద్ధాలను, ఆ దండయాత్రలను, మన తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం మన మహావీరులు సాగించిన పోరాటాలను వారందరికీ చిరస్మరణీయంగా తయారు చేస్తాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో యుద్ధ సన్నివేశాలు ఇంత చక్కగా చిత్రీకరించినట్టు సినిమా భారతదేశంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి చక్కని చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు క్రిష్ రాధాకృష్ణమూర్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఈసారి సంక్రాంతి మరపురానిదిగా మారిందని హీరో బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య, డైరెక్టర్ క్రిష్ తో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా చూశారు బాలకృష్ణ. అటు క్రిష్ కూడా మూవీని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ ఆపునానా కాస్త సైలెంట్ పెట్టండి. ముందుగా అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మా అందరూ కూడా మా యూనిట్కి ఒక మరపురాని సంక్రాంతిది. తన సైన్యాన్ని మొత్తం 4 దిక్కులకి నడిపించిన యోధుడు, అలాగే క్షత్రియ దర్ప మాన మర్దనుడిగా ఈ యొక్క గణనీయ సంఖ్యలో రాజ్యాలన్నింటినీ ఏకం జయించిన వీరుడు, అలాగే ఏకబ్రాహ్మణుడిగా మన తెలుగు పౌరుషం తేజరిల్లేలా చేసిన అసమాన శూరుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదల కావడం, అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడడం. ఈ యొక్క శాతకర్ణి ఎలా అయితే జర్నీ చేశాడో మేము కూడా నిజంగా అలా జర్నీ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రతి ఒక్కరు నాకు వస్తున్న రెస్పాన్స్కి నేను అసలు అందరితో కొన్ని వందల కాల్స్, వేల మెసేజెస్ ప్రతి ఒక్కరికి పేరుపైన చెప్పుకోలేకపోతున్నాను. ఏదో ఒక దేశానికి గెలిచినంత గర్వంగా ఉంది, ఒక ప్రపంచం మొత్తం మమ్మల్ని వాటేసుకున్నంత ఆనందంగా ఉంది.